అందరికీ నమస్కారం. ఇక్కడ పాయింట్ ఒకటే, లాస్ట్ 20 days బ్యాక్ 20 రోజుల కింద ఇదే కేవీ రెడ్డిని కర్నూలుకు చెందిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి, సో ఆనాడు ఇంత మేము యాక్టివ్గా లేమొకటి, ఆ రోజు ఇక్కడ లేకపోవడం వల్ల, ఇక్కడికి రాలేకపోవడం వల్ల పోలీసులు తీసుకెళ్ళిపోయినారు. సో వీళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ లేట్గా ఇచ్చారు. కర్నూలు తీసుకెళ్ళి 3rd degree చేసి ఇదంతా జరిగిన తర్వాత తెలంగాణలో సో ఒక పెద్ద మూమెంట్ లాగా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టిర్రు, పెద్ద చర్చ కూడా జరిగింది. దీని మీద జరిగిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి ఇంకొక విజయనగరం జిల్లా బొబ్బిలికి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ పోలీసులు మళ్ళీ ఒక 15-16 గంటలు జర్నీ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్దామనే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, ఎవరి సహకారంతో ఇంత దారుణానికి ఒడిగడతారు అంటే, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సహకారంతో చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నది కూడా మా ప్రభుత్వమే అని ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసులు ఫీల్ అవుతున్నారు. అక్కడున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఇక్కడ తెలంగాణలో ఉన్నది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, ఎన్నిసార్లైనా మనం పోవచ్చు అని. ఈరోజు సెకండ్ టైం కేవీఆర్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా పోలీసులు లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చారు. అడిగిరు, ఏ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎల్బీ నగర్ అన్నారు. ఈ ఇల్లు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. సో అక్కడ వాళ్ళు దొరికిపోయారు, క్లారిటీ లేదు వాళ్ళకి. దాని తర్వాత గట్టిగా అడగడంతో మళ్ళీ లోకల్ పోలీసులకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం అరెస్ట్ చేసిర్రు, కొట్టిర్రు, పంపించిర్రు, ఇక్కడ పెద్ద మూమెంట్ జరిగింది. అయినా కూడా వీళ్ళకి కనీసం ఇది కూడా లేదు అని అంటే ఎవరి సహకారంతో చేస్తున్నట్టు? సో ఇప్పుడు మళ్ళీ గట్టిగా అడగడంతో ఎట్టి పరిస్థితిలో పంపించేది లేదు మొత్తం అని ఈ రోడ్ అంతా బ్లాక్ చేయడంతో ఏం చేసేది లేక వాళ్ళు మాట్లాడుకొని చివరికి పోలీసులు కూడా ఏం చేస్తాం మేము, వాళ్ళు చెప్పింది చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. అంటే ప్రభుత్వాల చేతిలో పోలీసులు కూడా కీలుబొమ్మలుగా మారినటువంటి దారుణమైన దుస్థితి ఇది తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా భయంకరంగా ఉంది. వాళ్ళు చెప్తున్న మాటలు వింటే ఇంకా అనిపిస్తున్నది అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నది అని. అంటే ఎవడి గవర్నమెంట్ ఉంటే వాళ్ళ చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేయాలి, లేకపోతే నీకు పోస్టింగ్లు ఉండవు, లేకపోతే ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇంకోటి ఉంటుంది. సో వాళ్ళు అదే అంటున్నారు, ఇంకా మేము ఇక్కడి నుంచి కనుక సైలెంట్గా వెళ్ళిపోతే మమ్మల్ని అన్ఫిట్ అంటారు, మేము ఏం చేయాలి, మాకు ఇంకా ఆప్షన్ లేదు, ఆల్టర్నేట్ లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. సో మేము గట్టిగా నిలబడితే ఇప్పుడు నోటీస్ ఇచ్చి రేపు పొద్దున మళ్ళీ రండి, విజయనగరం రండి అంటున్నారు. అసలు ఇంత కేసు ఏముంది? ఆ కేసు ఏంది అంటే, పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటంటే ఎవరో ఒక దళిత వ్యక్తిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్లో ఏముంది, రాజ్యాంగం రాజ్యాంగం అన్నాడు కేవీఆర్ అన్నది ఆ కంప్లైంట్లో ఉన్నది. వీడియో చూసినాం మేము, సరే ఇది నిజంగానే ఈ మాట అంటే కనుక ఖచ్చితంగా తను చేసింది తప్పే అని మేము కూడా అనుకున్నాం వచ్చేటప్పుడు. కానీ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత పోలీసుల ఫోన్లో ఉన్న వీడియోని మేము చూసిన తర్వాత అది ఎర్రి బుక్ అన్నది. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అని ఒకటి పెట్టింది కదా రాజ్యాంగానికి. అసలు ఆ రాజ్యాంగాన్ని అవమానించడమే దానికి పేరు పెట్టడం రెడ్ బుక్ అని. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది ఎక్కడైనా? రాజ్యాంగం ఏదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లుంటుంది? సో తనేమన్నాడంటే ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు, దాన్ని ఎర్రి రాజ్యాంగం అని అన్నాడని తన మీద కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఎవడో చేసిండు, మరి చేసిన వాళ్ళు కంప్లైంట్ కరెక్టా, వీడియోలో ఏముందన్నది పోలీసులు చెక్ చేసి ఆ SHO కేసు పెట్టాలి కదా. కనీసమైన అవగాహన లేదు. మరి మీరు ఎట్లా పెట్టిరు కేసు, ఎట్లా పెట్టిరంటే మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి. 15-20 గంటలు జర్నీ చేసి ఇంత దూరం వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇప్పుడు ఆ బండిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్సుల పైసలు దండగా, పెట్రోల్ పైసలు, పోలీసులకు ఇచ్చే జీతాలు దండగా, అక్కడ వాళ్ళు పనిచేసిన ప్రజల సమస్యల మీదనో ఇంకో దాని మీదనో లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళు పనిచేయగలుగుతారు. అంటే ఒక 3 రోజుల సమయం పోలీసుల సమయాన్ని కూడా వృధా చేసి డబ్బులు కూడా వృధా చేసారు ప్రజలకి. ఎంత దారుణం ఇది అంటే ఫేక్ ఎఫ్ఐఆర్. అసలు ఆ ఫేక్ ఎఫ్ఐఆర్ అనేది క్లియర్ కనబడుతున్నది. సో ఈ గవర్నమెంట్, మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి అవతల వాడు ఎంత అరాచకం చేసినా వాడి కర్మ ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది? తెలంగాణ ఇళ్లలోకి చొరబడి ఆంధ్ర పోలీసులు ఎంటర్ అయ్యి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నీకు కూడా ఇబ్బంది అవుతుంది, నువ్వు నా విధులు అడ్డుకుంటున్నావు అంటాడు. నా ఇంట్లోకి వచ్చి, నా తెలంగాణ వాళ్ళ ఇంట్లోకి వచ్చి నా విధులు అడ్డుకుంటున్నావు అంటాడు. ఎవరు వీళ్ళు చెప్పడానికి? ఎంత 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 దుర్మార్గం ఇది! రేవంత్ రెడ్డి ఏం నడుస్తున్నది? ఎవరు రాజ్యాంగం నడుస్తున్నది ఇక్కడ? అంటే అదే రెడ్ బుక్ రాజ్యాంగం తెలంగాణలో కూడా ప్రవేశపెడదాం అనుకుంటున్నావా? సో ఖచ్చితంగా దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు పడాలి. ఇప్పుడు సింపుల్గా ఏమంటారంటే, వాళ్ళంతా ఎవరో ఒకరు యూట్యూబ్లు వాళ్ళ పొలిటికల్ ఆలోచనలు ఉన్నాయంటే, మరి మీరు నడిపిస్తున్న ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. మరి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే
సో వాళ్ళు ఏం మాట్లాడారు, కంటెంట్ ఏముంది అన్నది ఇంపార్టెంట్ కదా. రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ బూతులు మాట్లాడితే, ఇంకో రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే కంప్లైంట్ చేయించండి, ఎఫ్ఐఆర్ చేయండి, అరెస్ట్ చేయండి, ఎవడొద్దు అన్నాడు. లేని దాన్ని క్రియేట్ చేసి ఎర్రి బుక్కుని ఎర్రి డాష్ అని వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే ఎఫ్ఐఆర్లో పెట్టి పోలీసులే తప్పు చేసి ఇక్కడ పోలీసులను అరెస్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన ఆ SHO ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తక్షణం ఇట్లాంటి అరాచకాలకు పాల్పడితే కనుక మీకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.